ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ కేబినెట్ భేటీలో పలు అంశాలపై చర్చించి వాటికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ కేబినెట్ భేటీలో సర్క్యులర్ ఎకానమీ, వేస్ట్ రీసైక్లింగ్ పాలసీపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు సమాచారం. పర్యావరణ పరిరక్షణతో పాటు వ్యర్థాల నిర్వహణ ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడమే దీని ప్రధాన ఉద్దేశం. అయితే ఈ పాలసీకి ఆమోదం లభిస్తే రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణలో గణనీయమైన మార్పులు రానున్నాయి. దీంతో పాటు రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన పర్యాటక ప్రాజెక్టులకు భూముల కేటాయింపు మార్గదర్శకాలపై కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇది పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి సహాయపడుతుంది. గ్రామ, వార్డు సచివాలయాల శాఖలో నామకరణాలు, వారి హోదాలలో మార్పులకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ మార్పుల ద్వారా పరిపాలనలో మరింత సమర్థత వచ్చే అవకాశం ఉంది. రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి మౌలిక సదుపాయాల కల్పన, ఇతర అభివృద్ధి పనులకు నిధుల మంజూరుపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. అమరావతిని తిరిగి అభివృద్ధి పథంలోకి తీసుకురావాలన్న ప్రభుత్వం వీటిపై చర్చించనుంది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు మార్చడానికి సంబంధించిన నాలా చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం లభించే అవకాశం ఉంది. ఈ సవరణల ద్వారా భూమి వినియోగం మరింత సరళీకృతం అవుతుందని భావిస్తున్నారు. అంతేకాకుండా వివిధ రంగాలలో కొత్త పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఈ పెట్టుబడులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడతాయి. అయితే వీటితో పాటు రాష్ట్రంలో అనధికారికంగా నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన భవనాలను క్రమబద్దీకరించడానికి ఉద్దేశించిన బిల్డింగ్ ఫెడరలైజేషన్ స్కీమ్ గురించి కూడా ఈ సమావేశంలో చర్చ జరగనుంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ పై కూడా కేబినెట్ చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం అయితే ప్రారంభమైంది. ఈ కేబినెట్ సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు. థ్యాంక్ యూ. ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. అయితే రాష్ట్రంలోనే దసరా కంటే ముందుగానే జీఎస్టీ పైన రేట్లు తగ్గించడం శుభపరిణామని చంద్రబాబు నాయుడు గారు పొద్దున ట్వీట్ చేయడం కూడా జరిగింది. ఇదే విషయాన్ని ఈ రోజున కేబినెట్ లో కూడా కేబినెట్ లో కూడా పూర్తిగా దీనిపైన తీర్మానం చేయనున్నారు. అయితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి కూడా కేబినెట్ లో తీర్మానం చేయాలని చెప్పేసి కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. అయితే ఈ రోజు ప్రవేశపెట్టిన జీఎస్టీ తగ్గింపుల కారణంగా చాలా ఏదైతే వ్యవసాయానికి కానీ, రైతులకు కానీ, రైతు ఉత్పత్తులకు కానీ, దానికి సంబంధించిన ట్రాక్టర్లకు, వ్యవసాయేతర పరికరాలకు, వీటన్నిటికీ కూడా భారీ ఎత్తున జీఎస్టీ కూడా తగ్గింది. దీనిపైన వ్యవసాయ రంగానికి మరింతగా ఊతమిచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పేసి మాత్రం చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో పాటుగా ఇప్పుడు ఐటీ రంగం మనకి విశేషంగా విస్తరిస్తోంది. ఈ ఐటీ రంగానికి కూడా జీఎస్టీ తగ్గింపుల కారణంగా ఎక్కువగా, అంటే ఇప్పటి వరకు ఏదైతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విశాఖపట్నం కేంద్రంగా కూడా 2 రోజుల క్రితం అంటే ఏదైతే మనకి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ, ఇతర ఐటీ రంగానికి కానీ, వీటన్నిటికి కూడా ఎక్కువగా వీళ్ళందరూ తరలి రావడం కూడా జరిగింది, పెట్టుబడిదారులందరూ కూడా. దీని కారణంగా కూడా మరింతగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. పెట్టుబడులు వచ్చే అవకాశమే కాకుండా జీఎస్టీ తగ్గటం మూలంగా, ట్యాక్స్ తగ్గటం మూలంగా కూడా మరింతగా కొనుగోలు శక్తి పెరిగే పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దీంతో పాటుగానే పలు అంశాలకు సంబంధించి మరికొద్ది సేపట్లో కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. అయితే ఇప్పటి వరకు 53,920 కోట్ల మేర పెట్టుబడులకు ఇప్పటి వరకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటుగా అమరావతితో పాటుగా ఏదైతే ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలు శరవేగంగా అభివృద్ధి చెందేందుకు ఎక్కడైతే మౌలిక సదుపాయాలు కావాలో, ఎక్కడైతే మనకు చిన్న చిన్న పెట్టుబడులకు సంబంధించిన నెలకొల్పుతారో వీరందరికీ జీఎస్టీ మరింతగా వారి ప్రోత్సాహకాన్ని, అంటే వ్యాపారస్తులు ప్రోత్సాహంగాన్ని పెంచుతుందని చెప్పేసి మాత్రం చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఈ నేపథ్యంలో కూడా
ప్రత్యేకంగా ఈ కేబినెట్ లో మాత్రం నిర్మలా సీతారామన్ గారు కృతజ్ఞతలు తెలియజేసే అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే ఇక అమరావతి విషయానికి వస్తే కనుక అమరావతిలో ఇప్పటి వరకు కూడా 2వ విడత ల్యాండ్ పూలింగ్ కి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లోనూ బలవంతంగా కాకుండా రైతుల్లోకి తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పారు. దీనిపైన కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే 4 సార్లు కూడా కేబినెట్ సబ్ కమిటీ దీనిపైన ఎక్కువగా కూడా నిర్ణయించనుంది. ఈ నిర్ణయానికి సరిపడానే కేబినెట్ సబ్ కమిటీ పైన కూడా మనకి ఏదైతే ఈ కన్వెన్షన్ సెంటర్లకు భూ కేటాయింపులు రాజధాని పుల్లింగ్ సంబంధించింది దీనిపైన కూడా రైతుల వద్ద నుంచి వారి ఇష్టపూర్వకంగానే సేకరించాలని చెప్పేసి మాత్రం కేబినెట్ నిర్ణయిస్తోంది. ఈ కేబినెట్ మేరకే రాజధాని పుల్లింగ్ విషయంలో రైతుల దగ్గర నుంచి ఎటువంటి బలవంతంగా కాకుండా భూసేకరణ చేయాలని చెప్పేసి కూడా అంటున్నారు. దీనికి సిఆర్డీఏకి అనుమతి ఇవ్వనుంది ఈ కేబినెట్. అయితే దీంతో పాటుగా ఇప్పటికే రాష్ట్రంలో ఏరోస్పేస్, ఐటీ, ఇంధనం, ఫుడ్ ప్రాసెసింగ్ ఈ రంగాల్లో కూడా పెట్టుబడులకు ఆమోదం తెలపనుంది. ఇప్పటికీ ఇప్పుడు మనం తెలుసుకుంటే కనుక 53,920 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. ఈ ప్రాజెక్టులో అంటే 4 కేటగిరీలుగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. స్కిల్డ్, అన్స్కిల్డ్, దీంతో పాటుగా టెక్నికల్ ఉద్యోగాలు కూడా కల్పించారు. ఇప్పటికే రాయలసీమ ప్రాంతంలో ఆటోమొబైల్ రంగం, విశాఖపట్నం ప్రాంతంలో కూడా ఐటీ రంగం, ఇతర ప్రాంతాల్లో కూడా నిర్మాణ రంగాలకు కూడా ఆమోదం తెలపనుంది. దీని కారణంగా కూడా 83,437 మందికి వివిధ కేటగిరీల కింద ఉద్యోగం వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటుగానే చాలా రకరకాలైన బిజినెస్ సెంటర్ల తరహాలో కూడా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయనున్నారు. ఈ పారిశ్రామిక పార్కుల కారణంగా కూడా పొల్యూషన్ కాకుండా ఎకో సిస్టమ్ అంటే పర్యావరణాన్ని రక్షించే విధంగా ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు తెలియజేశారు. వీటితో పాటుగానే ప్రధానంగా చూసుకుంటే కనుక ఏదైతే అభివృద్ధి పలు అంశాలకు సంబంధించిన నిర్ణయాలు ఈ రోజు కేబినెట్ లో కూడా తీసుకోనున్నారు. ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన ఏదైతే మనకి రైతులకు ఎరువులు పంపిణీలో రకరకాలుగా వైసీపీ ప్రభుత్వం వ్యాఖ్యానాలు చేస్తుందని వీటిని కూడా ఎట్లా తిప్పికొట్టాలో ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా ఏపీ సీఎం మంత్రులకు చెప్పనున్నారు. అంటే గత కేబినెట్ సమావేశంలో కొన్ని కీలకమైన అంశాలను కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రుల దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది. దీంట్లో ప్రధానంగా చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అంటే వారి ప్రవర్తన నియమావళి మార్చుకోవాలని, అంటే ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న కూడా దాన్ని ప్రభుత్వ దృష్టి కానీ ప్రభుత్వ అధికార దృష్టి కానీ తీసుకొచ్చి పరిష్కరించాలని చెప్పేసి కూడా అంటున్నారు. కొంతమేర వారి ప్రవర్తన మూలంగా ప్రజాస్వామ్యంలో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే ఉన్నాయి. అట్లాగే ప్రభుత్వ అధికారుల వద్ద నుంచి కూడా తిరిగి వ్యతిరేక వ్యక్తమయ్యే పరిస్థితి వీటన్నింటి కూడా సమీక్షించనున్నారు చంద్రబాబు. ఈ కీలక అంశాలు 2 గంటల వరకు కూడా కేబినెట్ సాగుతుంది. మరికొన్ని విషయాలను స్పష్టంగా కూడా 3 గంటల తర్వాత సమాచార శాఖ మంత్రి వెల్లడిస్తారని చెప్పేసి మనకు తెలుస్తుంది.